అమెరికాలో మరో దారుణం జరిగింది. ఉన్మాదుల దుశ్చర్యకు మరో తెలంగాణవాసి బలయ్యాడు. జీవనోపాధి కోసం అమెరికాకు వెళ్లి స్టోర్ మేనేజర్గా పనిచేస్తున్న కొత్త గోవర్ధన్ రెడ్డిపై ఓ నల్లజాతీయుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో గోవర్ధన్ అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఫ్లోరిడా రాష్ట్రంలోని పెన్స్కోలా సిటీలో ఉంటున్న గోవర్ధన్ ఫ్లోరిడాలోని ఓ గ్యాస్ స్టేషన్లోని స్టోర్లో కౌంటర్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. కాల్పులకు పాల్పడ్డ ముగ్గురిని అరెస్ట్ చేసి హత్యా నేరం కింద కేసు నమోదు చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. గోవర్ధన్ రెడ్డి సొంత ఊరు యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం రహీంఖాన్పేట. ఆయనకి భార్య శోభారాణి, 2 కుమార్తెలు ఉన్నారు. భార్య బోడుప్పల్లో నివాసముంటూ 2 పిల్లల్ని చదివిస్తోంది. ఆయన తండ్రి నర్సిరెడ్డి రహీంఖాన్పేటలోనే వ్యవసాయం చేస్తున్నాడు. గోవర్ధన్ మరణంతో ఉప్పల్ ఫ్రెండ్స్ కాలనీలో విషాదం అలుముకుంది. మృతదేహాన్ని ఇక్కడికి తెప్పించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మరింత సమాచారాన్ని ఉప్పల్ నుంచి షరీఫ్ అందిస్తారు. షరీఫ్, చెప్పండి, గోవర్ధన్ ఇంటి దగ్గర పరిస్థితి ఎట్లుంది? అమెరికా నుంచి ఏమైనా సమాచారం అందిందా ఇప్పటిదాకా? గోవర్ధన్ రెడ్డి ఇంట్లో విషాదం అలుముకుందని చెప్పాలి. బేసిక్ గా ఇండియా నుంచి వృత్తి కోసం, ప్రొఫెషన్ కోసం ఫారెన్ కి వెళ్తున్నటువంటి వాళ్ళ భవిష్యత్ మాత్రం అంధకారంలో ముగుస్తోంది. ఎందుకంటే గతంలో కూచిపట్ల శ్రీనివాస్ విషయంలో కూడా ఇలానే జరిగింది. అప్పటికీ ఆయన మృతి పట్ల కూడా చాలా వరకు ఆందోళన చేపట్టారు. చాలా భిన్న వాదనలు కూడా వినిపించారు. ఇండియా నుంచి ఎవరైతే వెళ్తున్నారో స్టూడెంట్స్ కావచ్చు, వర్క్ వీసా మీద వెళ్తున్నటువంటి వాళ్ళందరికీ ఒక సెక్యూరిటీని మాత్రం కల్పించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపైన ఎంతైనా ఉంది. ఎంబసీ అధికారులు కూడా దీనిపైన చొరవ తీసుకోవాలంటూ కూడా చాలా వాదనలు వచ్చాయి. అయినప్పటికీ కూడా మళ్ళీ గోవర్ధన్ రెడ్డి విషయంలో అదే జరిగింది. మంగళవారం రోజు ఆయన అక్కడి డిపార్ట్మెంటల్ స్టోర్లో మేనేజర్ గా పనిచేస్తున్నటువంటి క్రమంలోనే ఒక గుర్తు తెలియని దుండగుడు, బ్లాక్ నేషనలిస్ట్ గా కూడా అక్కడి పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డబ్బుల కోసం డబ్బులు ఇవ్వాలి, అతను అసిస్టెంట్ మేనేజర్ గా చేస్తున్నాడు కాబట్టి స్టోర్ లో ఎంత డబ్బు ఉందో అంత డబ్బు ఇవ్వాలి అంటూ కూడా తుపాకీ ఎక్కుపెట్టినటువంటి క్రమంలో ఒక్కసారిగా ఓపెన్ ఫైర్ చేయడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు గోవర్ధన్ రెడ్డి. వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇన్ఫర్మేషన్ నిన్న ఇంటికి చేరడం జరిగింది. అప్పటి నుంచి కూడా కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. వాళ్ళ బంధువులు ఇప్పటికే యాదాద్రి జిల్లా వెళ్ళేది నేటి వచ్చేసి అక్కడి నుంచి వాళ్ళ బంధువులంతా కూడా వస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే గోవర్ధన్ రెడ్డి వాళ్ళ 2 సీనియర్ సిటిజన్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ దుఃఖం మాత్రం మాటల్లో చెప్పలేము. వాళ్ళు రోధిస్తూనే ఉన్నారు. ఎట్లయినా మృతదేహాన్నైనా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇక్కడికి తీసుకువచ్చే విధంగా కృషి చేయాలంటూ కూడా స్థానికంగా నేతలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళతో వీరు అప్పీల్ చేసుకున్నారు. ఇప్పుడు అధికారులతో కూడా, మంత్రులతో కూడా కలవడానికి కొంతమంది ఇక్కడ నుంచి అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళినటువంటి పరిస్థితి. మనతో పాటు గోవర్ధన్ రెడ్డి వాళ్ళ కూతురు ఉంది, ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు వెళ్ళాడా మీ నాన్న ఇక్కడ నుంచి? నేను 3 ఇయర్స్ ఉన్నప్పుడు వెళ్ళి. ఎప్పుడు వచ్చింది ఇన్ఫర్మేషన్? ఎప్పుడు వచ్చింది మీకు మన నాన్న ఇట్లా జరిగిందని? నిన్న నైట్, నిన్న సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన. ఎన్నిసార్లు ఫోన్ మాట్లాడేవాడు? అంటే ఎప్పుడైనా మళ్ళీ వస్తా అని ఏమన్నా చెప్పారా? ఎన్ని ఇయర్స్ అవుతుంది అసలు పోయి? నెక్స్ట్ మంత్ వస్తా అని చెప్పిండు. మా డాడీ 7 ఇయర్స్ అయింది వెళ్ళి. వాళ్ళ మిస్సెస్ కూడా ఇక్కడ ఉన్నారు, కానీ ఆమె మాట్లాడే ప్రయత్నంలో కూడా ఆమె లేదు. వాళ్ళ ఇంకో పెద్ద కూతురు కూడా ఉంది, ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనం చెప్పండి, ఫాదర్ ఎప్పుడు వెళ్ళారు? రీసెంట్ గా ఏమైనా మాట్లాడడం జరిగిందా? 7 ఇయర్స్ అవుతుంది వెళ్ళి. మొన్న నైటే మాట్లాడారు. నెక్స్ట్ మంత్ వస్తామని చెప్పారు నా ఎగ్జామ్స్ అయిపోయాక. ఎట్లా తెలిసింది ఇట్లా అక్కడ షూట్ అయింది, చనిపోయారు అన్న విషయం ఎట్లా తెలిసింది మీకు? ముందు మీకు బంధువులు ఎవరైనా ఉన్నారు అక్కడ? మా రిలేటివ్స్ ఉన్నారు. నిన్న మధ్యాహ్నం వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది. అంటే మీ వేరే బంధువులు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చే వాళ్ళు ఉన్నారా? అక్కడ రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళు తీసుకొస్తున్నారు ఇక్కడికి. ఉదయం నుంచి ఎవరైనా రావడం జరిగింది? ఎవరైనా స్థానికంగా ఉన్నటువంటి పొలిటీషియన్స్ ఎవరైనా రావడం? ఇంకెవరు రాలేదు, ఓన్లీ మీడియా వాళ్ళు వచ్చారంట. రైట్. ఇప్పటికే వాళ్ళ ఫాదర్ కూడా రావడం జరిగింది. యాదాద్రి జిల్లా నుంచి వాళ్ళ ఫాదర్ వచ్చారు. ఆయన్ని ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తాత చెప్పు, ఎప్పుడు తెలిసింది మీ అబ్బాయికి ఇట్లా అయిందని? ఇప్పుడు అర్ధగంట ముందు. ఇదివరకు ఎవరు చెప్పలేదు నాకు. టెన్షన్ పడతారని చెప్పలేదు ఉంటుండ్రు. ఊరంతా తెలిసింది, నాకు తెలుస్తలేదు. ఎవరు చెప్పని మాట్లాడుకుంటా ఎవరు తెలవనిస్తలేరు.
ఊళ్ళో కూడా మా పెద్దల్లునికి బాగలేదని కారు వచ్చింది. మా పెద్దల్లునికి బాగలేదని నేను వచ్చినాక చక్కగా గిక్కడ తీసుకుపోతుందంటే నాగోలుగు తీసుకొని పోయినరు. నాకు నాగోలుగు పోయినాక కూడా బిడ్డ చెప్తలేదు. ఏం చెయ్యవలంతరాలు చూపుతాకున్నారు. మరి బావకి ఎట్లుంది అని అంటే బావ మంచిగానే ఉండు, మీరు టెన్షన్ అవుతారని ఇదివరదాకా చెప్పలేదని ఇప్పుడు అర్ధగంట ముందు చెప్పింది బిడ్డ. అదివరదాకా చెప్పలేదు. ఇంకా మాకెవరికి చెప్తలేదు, అమ్మకు చెప్తలేదు, నాకు మేము దిక్కుమొక్కలు వేసుకొని కూర్చున్నాము. ఏంది మమ్మల్ని తీసుకొచ్చి కార్లో తీసుకొచ్చా ఇంట్లో చూడండి రేపు అప్పుడు చేస్తలేరని మాకెవరికి తెలియదుగా. లాస్ట్ ఎప్పుడు మాట్లాడినవే మీ అబ్బాయి గోవర్ధన్ రెడ్డితో? లాస్ట్ ఎప్పుడు మాట్లాడినావు నువ్వు? లాస్ట్ ఆదివారం నాడు 7 గంటలకు 7 బావుకు సరిగ్గా ఫోన్ చేసిండు. నాకు ఫోన్ చేసి చెప్పిండు, బాబు ఎట్లుంది బాగుందో అన్నాడు. కన్ను మళ్ళీ హాస్పిటల్కి పోయి వచ్చినావా అని అడిగాడు. పోయి వచ్చిన బిడ్డ పోతే నాకు కళ్ళ నిండా నీళ్లు ఉన్నాయట, అన్నీ ఏదో మురికి నీళ్లు కడుపులో కురుపోలకు వచ్చింది కంట్లే. ఆ కురుపు వరకు నీళ్లు కారుతున్నాయి. నీళ్లు కారినాక మందేస్తున్నాయి. అది మానిపోయినాక నీళ్ళని కారిపోయినాక మళ్ళీ అద్దాలు రాసిస్తామని చెప్పిండ్రు. నెలకు రమ్మన్నారు, నెలకు మందులు ఇచ్చిండ్రు బిడ్డ అని చెప్పిన. సరే మంచిది, మరో నెలకు మళ్ళీ పోమన్నాడు. ఇక మరి చెప్పిన అంత నిమ్మలమేనా అంటే నిమ్మలమని చెప్పిన. అమ్మకి ఏమంటే అమ్మకి ఇచ్చిన కథ. ఇది మొత్తంగా చెప్దాం. చాలా అందరూ ఏడుస్తున్నారు. ఎందుకంటే చాలా సంవత్సరాలు అవుతుంది, 1 కాదు 2 కాదు 5 సంవత్సరాలు. వాళ్ళ చిన్న పాప చిన్నగా ఉన్నప్పుడు ఆయన వెళ్ళడం జరిగింది. క్లోజింగ్ వీసాలో ఇక వస్తాడు అన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వీళ్ళంతా కూడా ఒకంత ఆనందం వ్యక్తం చేశారు. ఇక ఆ నల్లజాతీయుడి చేతిలో హతమైన తర్వాత ఆ వార్త విన్నటువంటి వాళ్ళంతా కూడా రోధిస్తున్నటువంటి పరిస్థితులు అయితే వీళ్ళ ఇంట్లో నెలకొన్నాయని చెప్పాలి. ఇప్పటికైతే ఎంబసీ అధికారులతో పూర్తి స్థాయిలో వీళ్ళు వేడుకుంటున్నారు, డెడ్ బాడీని ఇక్కడికి డిస్పర్స్ చేయాలి అంటూ కూడా వేడుకుంటున్నారు. చాలా డిలే ప్రాసెస్ ఉంటుంది. కూచిపొట్ల శ్రీనివాస్ విషయంలో కూడా దాదాపు వారం రోజులకు పైగానే పట్టింది. మరోవైపు తెలంగాణ ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్స్ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా రావడం జరిగింది. వాళ్ళు కూడా ఒక సపోర్ట్ గా ఇస్తున్నారు. ఎందుకంటే చాలా మంది ఇక్కడ నుంచి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకి ఒక సెక్యూరిటీ అంటూ ఉండాలి అంటూ కూడా తెలంగాణ ఎన్ఆర్ఐ పేరెంట్స్ సంబంధించిన అసోసియేషన్ మెంబర్స్ అంతా కూడా కోరుతున్నారు. కోర్టు స్టూడియో. రైట్ షరీఫ్.